కేవలం 48 గంటల్లోనే $6 ట్రిలియన్ల సంపద ఆవిరైపోయింది. బంగారం, వెండి, రాగి మరియు బిట్కాయిన్ అన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. అసలు ఏం జరుగుతుంది? బంగారం $5,600 వద్ద గరిష్టాన్ని తాకిన తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. దీనికి కారణం మార్జిన్ కాల్స్, అంటే పెద్ద ఇన్వెస్టర్లు తమ నష్టాలను భర్తీ చేయడానికి బంగారాన్ని అమ్మేయాల్సి వచ్చింది. ఫెడ్ వడ్డీ రేట్ల భయం కూడా దీనికి ఒక కారణం. ఇక రాగి విషయానికొస్తే కొత్తగా విధించిన ట్రేడ్ టారిఫ్స్ వల్ల డిమాండ్ భారీగా తగ్గింది. సప్లై ఎక్కువగా ఉండటం, కొనేవారు లేకపోవడంతో కాపర్ మార్కెట్ చిన్నాభిన్నమైంది. బిట్కాయిన్ $80,000 స్థాయికి పడిపోయింది. ఇతర మార్కెట్లలో వచ్చిన నష్టాలను కవర్ చేయడానికి ట్రేడర్లు క్రిప్టోను విక్రయించడమే దీనికి ప్రధాన కారణం. ఇది కేవలం చిన్న కరెక్షనా లేక పెద్ద సంక్షోభమా అనేది వేచి చూడాలి. మీరు బంగారం మరియు వెండి మార్కెట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం నా పేజీని ఫాలో అవ్వండి.